రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న దాడులకు కానీ ఇక్కడ దళితుల మీద చేసే దాడులు కానీ వాటి మీద ఇప్పుడు మనది మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ గారు ఉన్నారు. స్వామిదాస్ గారితో మాట్లాడబడతాం చూద్దాం. సార్, ఇప్పుడు ఈ దళిత వేదిక మీరు ఎందుకు నిర్వహిస్తున్నారు, ఏంటండి? బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆ రోజు సామాజిక న్యాయ శిల్పంగా వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేశారు ఈ స్వరాజ్ మైదానంలో. దాన్ని ప్రభుత్వం వచ్చి 17-18 మాసాలు అవుతుంది. ఇంతవరకు దాని గురించి పట్టించుకోవటం కానీ, అక్కడ ఆడిటోరియాన్ని, అదేవిధంగా మ్యూజియంని, ఈ మెయింటెనెన్స్, ఆడ విగ్రహం మెయింటెనెన్స్ని గాలికి వదిలేసి ఆయన నిర్లక్ష్యం చేస్తున్నారు అంబేద్కర్ గారిని. అందుకని నిరసన తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క నిరసన ప్రదర్శన చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా ప్రస్తావించేది ఏంటంటే, మీ నాయకులు కానీ మీ రాష్ట్ర పార్టీ నుంచి ఇక్కడ దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, కూటమి ప్రభుత్వం కూటమి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నిర్మిస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు నిజంగా కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం నిర్వహిస్తుందా? రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉంది. ముఖ్యంగా దళిత నాయకుల మీదనే దాడులు చేస్తూ ఉన్నారు. అక్రమ కేసులు పెట్టి అన్యాయంగా మరి బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ గారి, అదేవిధంగా నాగార్జున గారి మీద కానీ అనేక మంది మీద అక్రమ కేసులు